ఈరోజు బంగాళదుంప కోడిగుడ్డు కూర వండుతున్నాను. ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం, వెల్లుల్లిపాయ, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, మళ్ళీ ఉల్లిపాయ కొంచెం మిక్సీలో వేసుకోవాలి. మసాలాతో కలిపి దానికి ముక్కలు, జీడిపప్పు కొంచెం, ఇది జీడిపప్పు కూడా మిక్సీలోనే వేయాలి. ఇదేమో వేపడానికి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం. కోడిగుడ్లు వేపి పెట్టుకోవాలి. దోరగా వేగాక తీసి ఒక దాంట్లో పెట్టుకోవాలి. గుడ్లు తీసి ఒక ప్లేట్లో పెట్టాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను నూనెలోని. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి. కోడిగుడ్లు తీసి గిన్నెలో పెట్టాను కదా, ఇప్పుడేమో ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి. ఉల్లిపాయ ముక్కలు వేగిలోనే ఇలాగా మసాలా మిక్సీ చేసేద్దాం. కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేయాలి మసాలాలోని. మసాలాకి అన్నీ కావాల్సినవి జీడిపప్పు, ఇది మిక్సీ చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు, మసాలా అన్నీ మొత్తం మిక్సీ చేసి అప్పుడు ఉల్లిపాయలు వేయేటప్పుడు అందులో వేయాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి కదా, వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద మసాలా కలిపింది. ఇలా ఉల్లిపాయ కూడా కొంచెం మిక్సీలో వేసేస్తే కూర పొడి పొడిగా లేకుండా బాగా ఉంటుంది అన్నమాట. లేకపోతే ఇటు బంగాళదుంప ముక్కల్లో ఉల్లిపాయ ముక్కలు వేస్తే కూర అంత టేస్టీగా కనిపించదు, ఉండదు కూడా. ఇదైతే మాకు కొంచెం ఉడుపు కనిపిస్తుంది. కొంచెం ఆగనిద్దాం. లేకపోతే ఉల్లిపాయ ముద్ద వేసాం కదా, స్మెల్ వస్తుంది. ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ వేసిన మసాలా బాగా వేగిపోయింది కదా, దానికి ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేసేద్దాం. ఉడకబెట్టిన బంగాళదుంపలు కనుక తొందరగా అయిపోద్ది కూర, ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. బంగాళదుంప ముక్కలు కూడా వేసేసాం. ఉల్లిపాయ ముక్కలని బాగా కలిపి వేసేసాను. బంగాళదుంప ముక్కలు కూడా వేగిపోయి. ఇప్పుడేమో కారం, సరిపడి అంత కారం. సాల్ట్ ఇప్పుడు తక్కువ వేసుకోవాలి. చూసిన తర్వాత టేస్ట్ సరిపోతే కొంచెం వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే తినలేదు. సాల్ట్, కొద్దిగా పసుపు ఇలా బాగా తిప్పాలి. బంగాళదుంపలు బాగా వేపేసాను, అందులో కలిపి బాగా వేగిపోయినాయి. కొద్దిగానే వేయాలి వాటర్, ముందు ఉడికిపోయినాయి కదా. కూర రెడీ. చూసారా, ఉల్లిపాయ మసాలాలో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల మసాలా ఉల్లిపాయ ముద్ద వేసినట్టుకు కూర ఎంత బాగా వచ్చిందో, కలుపుకోవడానికి బాగుంటుంది. కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఉడకబెట్టి పెట్టుకున్న కోడిగుడ్లు, అంతే. బంగాళదుంప కోడిగుడ్లు కూర రెడీ. ఇలా ఉల్లిపాయ ముద్ద వేయడం వల్ల కలుపుకోవడానికి చపాతీలో చేసుకున్నప్పుడు కూడా గుడ్లు లేకుండా ఇలా బంగాళదుంప కూరలో ఉల్లిపాయ ముక్క వేసుకుంటే దానికి కూడా చాలా యూస్ఫుల్గా బాగుంటుంది తినడానికి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఓకే.